ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మేడారం గద్దెల దగ్గర సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను సీఎం ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. మేడారం పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ములుగు చేరుకున్నారు. అక్కడ 866 కోట్ల విలువైన పంచాయతీరాజ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం పైలాన్ను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక పథకాలు, మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. మేడారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తీవ్ర విమర్శలపై చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుందని, కేటీఆర్ సొంత చెల్లినే ఇంటి నుండి గెంటివేశాడని సీఎం రేవంత్ ఆరోపించారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా అని విమర్శించారు. కొడుకు దౌర్జన్యం చేస్తుంటే మందలించవలసిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, సొంత బిడ్డను ఇంటి నుండి వెళ్లగొడుతుంటే తండ్రి మౌనంగా ఉన్నాడని ఆరోపించారు. కొడుకు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లేనని, అలాంటి తండ్రి కొడుకులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులని విమర్శించారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించారు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. పరకాల సభలో సీఎం మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు జాబులకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. ఖాళీలు ఉన్న వాటికి విడతల వారీగా నియామకాలు చేపడతామని తెలిపారు. యువత పరీక్షలకు ప్రిపేర్ కావాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని పరకాల సభలో పిలుపునిచ్చారు. ఇప్పటికే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు సీఎం. నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించడం, మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా, మోసపోతారు. ఆనాడు అహో అగ్గిపెట్టెరావు విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించడం, మీ మంచి కోసమే,
మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా, మోసపోతారు. ఆనాడు అహో అగ్గిపెట్టెరావు విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్, హరీష్ రావు పదే పదే అడుగుతున్నారని, సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతామని, వాళ్లతో పాటు కేసీఆర్ని కూడా సభకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై చర్చిద్దామని సవాల్ విసిరారు సీఎం. ఈనాడు పదే పదే బావమార్తులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ, శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈనాడు పదే పదే బావమార్దులు